ఇప్పుడు ఏరి పాదరాశముల వారు ప్రేమ సుచిత్రాల యొక్క ప్రథమ ఫలమైనటువంటి చిన్నారి బిడ్డ యొక్క పేరును తెరను ఆవిష్కరించెదరు. వారి యొక్క కుమార్తె పేరు బత్సల అనివిరా ప్రేమ్. అందరం కూడా చప్పట్లు పెట్టి ఆ బిడ్డకు అనిల్ ఫాదర్ నామకరణం చేస్తూ ఉండగా అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ పేరు మీద జ్ఞానస్నానం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అన్విరా ప్రేమ్, బత్సల అన్విరా ప్రేమ్. తిరుసభ నుండి ఈ బిడ్డకు మీరు ఏమి కోరుచున్నారు? జ్ఞానస్నానం. ఈ బిడ్డకు జ్ఞానస్నానం ఏమని అడుగుతున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసం నందు దృఢపరచి దేవుని ఆజ్ఞలను అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమల యందు పెంచవలేను. ఈ మీ బాధ్యతను నిర్వహించ మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. అనివిరా ప్రేమ్, క్రైస్తవ సంఘం ఈరోజు ఎంతో అమిదానందంతో నిన్ను ఆహ్వానించుచున్నది. ఈ సంఘం పేరిట నేను నీపై శిలువ గుర్తులు వేయుచున్నాను. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి నువ్వు సొంతమగుచున్నావు. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అర్లప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత రాయప్ప చిన్నప్పలారా మా కొరకు వేడుకొనండి. దేవుని సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. విశ్వాస ప్రమాణము. మీరు పిశాచిని త్వజిస్తున్నారా? దాని క్రియలను త్వజించుచున్నారా? దాని ఆకర్షణలను త్వజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకాపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరమునుడి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళు లేచి పిత యొక్క గుడి ప్రక్కన కూర్చున్నారని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ బాంధవ్యమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసిస్తున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఈ విశ్వాసను ప్రకటించుటయే మన గొప్పతనము. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో ఈ బిడ్డ జ్ఞానస్థానం పొందుటకు మీరు సమ్మతిస్తున్నారా? సమ్మతిస్తున్నాము. అనివిరా ప్రేమ్, నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ నామం నా జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ఆమేన్. క్రిస్మ తైలముతో అభ్యంగనము. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యగు సర్వేశ్వరుడు నిన్ను పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవం ఇచ్చుచున్నారు. వారు ఇప్పుడు నిన్ను క్రిస్మ తైలముతో అభ్యంగనం చేయుచున్నారు. దీని వలన నీవు దేవుని ప్రజల్లో చేరి గురువు, బోధకుడు, రాజు అయిన క్రీస్తునాథుని నిత్యకాలం ఐక్యమైందుగాక. ఆమేన్. తెలుపు వస్త్రము. అనివిరపై నీవు నూతన సృష్టివై క్రీస్తునాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీ బంధుమిత్రుల సుమాతులకు అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలంగా ఉంచుకొనుము. ఆమేన్. వెలుగుచున్న కొవ్వొత్తి. క్రీస్తు జ్యోతిని స్వీకరించుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. ఈ బిడ్డ క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నాడు. ఈ బిడ్డ ప్రకాశవంతముగా జీవించవలేను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమున సకల పుణితులతో ఎదురేగి వారిని కలుసుకొనుగాక. ఇప్పుడు సాంగ్యము. మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభువు చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చిరి.
పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారు వాక్యమును ఆలకించి విశ్వాసంతో దాన్ని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. ఆమేన్. అందరం కూడా కలిసి పరలోక జపం చెప్తాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. ఈరోజు ప్రత్యేక విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన టేకులపేట విచారణకు ఎంతో సంతోషకరమైన దినము. ఎందుకంటే మన క్రైస్తవ సంఘంలోకి అనువిరా ప్రేమను జ్ఞానస్నానం ద్వారా మన క్రైస్తవ సంఘంలోకి వచ్చేసి ఉన్నారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ బిడ్డను ఆహ్వానించి ఆశీర్వదించుదా. ఓకే, ఇప్పుడు అర్పణ గీతం, గాయక బృందం అర్పణ గీతం పాడుతూ ఉంది. రెడీ